హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గంలోని పలువురు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, యువకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కాప్రా సర్కిల్, జమ్మిగడ్డ, బీజీఆర్ నగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఏఎస్ రావు నగర్ డివిజన్ అధ్యక్షుడు కొత్త అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేరికల సభకు ముఖ్య అతిథిగా ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. చర్లపల్లి కార్పొరేటర్ బొత్తు శ్రీదేవి యాదవ్ తో కలిసి జమ్మిగడ్డ ప్రాంతానికి చెందిన 100 మంది నాయకులు, కార్యకర్తలు, యువకులు పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటి వరకు మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500కి గ్యాస్ పథకాలు విజయవంతంగా అమలు చేశామని తెలిపారు. మాకు ముఖ్యమంత్రి తెలుసు, మరి మా ముఖ్యమంత్రి ఏమో అన్న, మరి మేమేం చెప్పుకోవాలి? ఈరోజు గతంలో ఉన్నట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేదు. ఈరోజు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం ఆలోచన చేస్తారో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉంటాడో, కాంగ్రెస్ కార్యకర్త ఏది చెప్తాడో అదే జరుగుతుంది తప్ప ఈరోజు నాకు ఆ మంత్రి తెలుసు, ఈయన నాకు గ్లాస్ దోస్తు, ఈయన నాకు బెడ్ దోస్తు, ఇవన్నీ చెప్తే ఇవన్నీ ఈరోజు నమ్మనీకి సిద్ధంగా లేరు ప్రజలు. తీసుకొని వచ్చి మన ఉప్పల్ని పూర్తిగా కూడా అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ, మరి ఈరోజు జాయిన్ అవుతున్న మిత్రులకు, అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి మేమంతా కూడా కలిసి కట్టుగా పనిచేసి మన పార్టీని ముందరికి తీసుకుపోదాము. రాబోయే ఎంపీ ఎలక్షన్లలో పార్టీ ఎవరినైతే క్యాండిడేట్గా డిక్లేర్ చేస్తుందో వారికి కట్టుబడిగా పనిచేస్తూ, అదేవిధంగా ముస్లిం మైనార్టీ పెద్దలు కూడా ఇక్కడ ఉన్నారు. సో ఇన్నేళ్లుగా ఎదురు చూస్తున్న రిజర్వేషన్ మరి 12% అన్నారు, అది సపోర్ట్ లేదు, సల్లేదు, మరి 4% రిజర్వేషన్ అమలు చేస్తానని. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.